చెంచిలగూడ జైల్లో జగన్ రాత్రి కొంతసేపు సునీల్ రెడ్డితో ఏకాంతంగా మాట్లాడారు. రాత్రి బ్రెడ్ పండ్లు మాత్రమే తీసుకున్న జగన్ ఉదయం 6:30కే నిద్రలేచారు. 8 గంటలకు జగన్ కు జైలు అధికారులు పత్రికలు అందజేశారు. జగన్ తొలి రోజు జైలు జీవితం ఎలా గడిచింది, ఈ రోజు ఎలా ఉండబోతోందన్నది చెంచిలగూడ జైలు నుంచి రాధాకృష్ణ మరిన్ని వివరాలను లైవ్ లో అందిస్తారు. అవుటు రాధాకృష్ణ. నిన్న అరెస్ట్ అయిన జగన్ 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకు సిబిఐ అధికారులు తీసుకొని రావడం జరిగింది. అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నిన్న 5 గంటల 20 నిమిషాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు తీసుకొని రావడం జరిగింది. అతనికి అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 6093ని జైలు అధికారులు అతనికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీ బ్యారెక్ లోకి అతన్ని పంపించి వేయడం జరిగింది. 6 గంటల 10 నిమిషాలకు అతను స్పెషల్ బ్యారెక్ కేటగిరీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికే తన దగ్గర సమీప బంధువు అయిన ఎంఆర్ కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన సునీల్ రెడ్డి స్పెషల్ కేటగిరీ ఖైదీల్లో ఉన్నాడు. అతనితోటి ఏకాంతంగా సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా కూడా జైలు వర్గాల ద్వారా మనకు సమాచారం అందింది. ఆ తర్వాత పూర్తిగా కూడా తాను విశ్రాంతిని కోరుకుంటున్నట్లుగా కూడా సునీల్ రెడ్డికి చెప్పినట్లుగా కూడా జైలు వర్గాల ద్వారా తెలిసింది. నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కేవలం బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని జగన్మోహన్ రెడ్డి పడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయం 6 గంటల 30 నిమిషాలకు అతను నిద్ర లేవడం జరిగింది. నిద్ర లేచిన తర్వాత 8 గంటల ప్రాంతంలో అతనికి జైల్లో అతని స్పెషల్ కేటగిరీ బ్యారెక్ లో ఉన్న ఒక ప్రతి బ్యారెక్ లోనూ ఇద్దరు పని వాళ్ళని ఉంచడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఖైదీలుగా ఉన్న వాళ్ళే, అంటే పిక్ ప్యాకెటర్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే గుడంబ సంబంధించిన నేరస్తులుగా వచ్చిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ స్పెషల్ కేటగిరీ ఖైదీల వద్ద ఎక్కువగా వీళ్ళందరూ కూడా పని వాళ్ళలాగా పనిచేస్తుంటారు. ప్రతి బ్యారెక్ కూడా ఇద్దరు ఉండడం జరుగుతుంది. ఆ ఇద్దరిలో ఒకరు ఇతనికి కాఫీ చేసి ఇవ్వడంతో కాఫీ తాగిన తర్వాత 8 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకి సంబంధించిన అధికారులు అతనికి పత్రికలు అందజేయడం జరిగింది. ఆ కొన్ని పత్రికలను చదివిన తర్వాత అతనికి అల్పాహార భోజనం మరికొద్ది సేపట్లో ఇవ్వనున్నారు. ఆ తర్వాత 10 గంటల నుండి ములాఖాత్కి సంబంధించిన అంశం ఉంటుంది. అంటే ఒకవేళ ములాఖాత్కి కలవాలని చెప్పేసి జగన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ములాఖాత్కి అనుమతిస్తారు. నిన్న 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విజయసాయి రెడ్డితో పాటుగా జగన్ భార్య భారతి అలాగే సోదరి షర్మిల కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పటికే ములాఖాత్ సమయం మించిపోవడంతో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి మాత్రం జైలు వర్గాలు జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ ఒకవేళ 10 గంటల ప్రాంతంలో అతని జగన్ కుటుంబ సభ్యులతో పాటుగా ఇతర పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 10 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అల్పాహారంతో పాటుగా ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉంటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని కలవాలనుకుంటున్నారు అన్నది జైలు వర్గాలకు అతను తెలుపుతారు. అంటే ప్రధానంగా ములాఖాత్కి వచ్చిన వాళ్ళ లిస్టుని బయట ఉన్న జైలు అధికారులు రూపొందిస్తారు. అంటే ఒక లిస్టును తయారు చేసి వాటిని జగన్మోహన్ రెడ్డికి అందిస్తారు. అందించిన తర్వాత ఇందులో ఎవరెవరిని కలవాలనుకుంటున్నా అనేది ఒక మార్కు చేసి ఇస్తారు. మార్కు చేసి ఇచ్చిన తర్వాత వారిని మాత్రమే ములాఖాత్కి అనుమతిస్తారు. ప్రతి ఒక్కరిని 10 నుండి 15 నిమిషాల పాటు ములాఖాత్కి అనుమతించడం జరుగుతుంది. ఆ తర్వాత అతను ములాఖాతు ముగిసిన తర్వాత మధ్యాహ్నం టైంలో 11 నుండి 12 మధ్యలో లంచ్ ఉంటుంది. అంటే స్పెషల్ కేటగిరీ ఖైదీలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా తినడానికి కానీ వండుకోవడానికి సమయం మాత్రం నిర్ణీత సమయంలోనే తినాలి అన్నది మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ ఖైదీలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా వండుకోవచ్చు, ఎప్పుడైనా తినవచ్చు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇద్దరు పని వాళ్ళు కూడా లోపల ఖైదీలుగా ఉన్న వాళ్ళ పని వాళ్ళుగా కూడా ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న నేపథ్యంలో ఇంకా బయట మాత్రం భారీ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా చెంచల్గూడ జైలు వద్ద 2 ఇన్స్పెక్టర్లు 4 ఎస్ఐల ఆధ్వర్యంలో ఒక ఏసీపీ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు కూడా చెంచల్గూడ సైదాబాద్ నుండి చెంచల్గూడ జైలుకు వచ్చే దారిలో ప్రత్యేకంగా ఒక పికెట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పికెట్ వద్ద సుమారు 20 మంది కానిస్టేబుల్ కూడా అక్కడ బందోబస్తులో ఉంటున్నారు. నిన్న పూర్తిగా కూడా ఈ రోడ్డును మొత్తం పూర్తి చేసిన అధికారులు ఈ రోజు మాత్రం వాహనాల రాకపోకలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తే ప్రత్యేక బందోబస్తులో భాగంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవసరమైతే వినియోగించడానికి పారామిలిటరీ బలగాలను కూడా ఒక సిఆర్పిఎఫ్ కి సంబంధించిన ఒక బెటాలియన్ కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. మొత్తానికి 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఖచ్చితంగా జగన్ కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. బోనా